శ్రీ దత్త శరణం మమ. జయ గురు దత్త, శ్రీ గురు దత్త. శ్రీ దత్తపురాణము తృతీయ భాగము. దీపకుడు వేదధర్మునికి పాదాభివందనం చేసి ఇలా అడిగాడు. ఆధ్యాత్మిక జ్ఞానరాశి గురుదేవా, నాదొక సందేహము. దేవాది దేవుడు, జగద్విధాత అయిన పరమేశ్వరుడు అనసూయ అత్రి మహర్షులకు తనయుడుగా జన్మించి ముని అయి విరాగి అయి అనాచారాన్ని ఎందుకు ఆశ్రయించాడు? పెద్దలు ఏది ఆచరిస్తే, ఏది ఉపదేశిస్తే తక్కిన వారంతా కూడా అదే ఆచరణీయం కాబోలు అనుకుని అనుసరిస్తారు కదా. ఆనందకందమైన పరమాత్మ అసలు బ్రాహ్మణుడిగా ఎందుకు జన్మించాడు? లోకంలో బ్రాహ్మణుడు అంటే ధర్మ ప్రవర్తకుడు, మోక్ష మార్గోపదేశకుడు కూడా కదా. మరి బ్రాహ్మణుడుగా పుట్టి ఇలా విరుద్ధంగా ప్రవర్తించడం ఏమిటి? ఇది సత్సాంప్రదాయమేనా? దయానిధి, విశ్వబంధు, ఇది నా సందేహం. దయచేసి దీన్ని తొలగించు. ఆప్తకాముడు, పరమానంద స్వరూపుడు అయిన ఈశ్వరునికి ఏ దోషము అంటదు అన్నట్లయితే అసలు బ్రాహ్మణుడుగా పుట్టడం దేనికి? పుట్టినప్పుడు ఆ ఉపాధికి తగినట్లుగా ప్రవర్తింపగా నిరంతరం స్త్రీ సంయుక్తుడై, మద్యపానరతుడై, మదఘూర్ణి నేత్రుడై, మట్టి కొట్టుకున్న దేహంతో ఆడ ఏనుగుకు లొంగిపోయిన మదమాతంగంలా అనగా మగ ఏనుగులా ప్రవర్తించడం, అందరికీ దర్శనం అనుగ్రహించడం, ఇది ఏమిటో నాకు తెలియడం లేదు. ఇది నా దృష్టికి సమంజసంగా అనిపించడం లేదు. కానీ ఇందులో ఏదో దివ్య రహస్యం ఉండి ఉంటుంది. అది తెలియజేసి నా సందేహాన్ని తొలగించండి గురుదేవా. అప్పటికి కానీ నా మనస్సు కుదుటపడదు అన్నాడు దీపకుడు. అప్పుడు వేదధర్ముడు దీపకుడితో, నాయనా దీపక, నీకు కలిగిన సందేహమేనా ఇది? ఏమో, ఎందుకు అడిగావో? మనస్సులో పెట్టుకుని మల్లగుల్లాలు పడకుండా అడిగి మంచి పనే చేశావు. చెబుతాను విను. లోకంలో ఇలాంటి సందేహాలు లేవనెత్తే వాళ్ళు కోకొల్లలుంటారు అంటూ వేదధర్ముడు చిరునవ్వులు చిందిస్తూ ఇలా చెబుతున్నాడు. నాయనా, వర్ణాశ్రమ ధర్మాలు దేవతలకు వేరు, మనుష్యులకు వేరు, పక్షులకు వేరు, జంతువులకు వేరు. సదాచార పరాయణులైన మంచివారిలో కూడా వర్ణాశ్రమ ఆచారాలు, విధులు వేరువేరుగా ఉంటాయి. పరమార్థనిష్టతో నివృత్తికాములైన ఈ శిష్టులు చిత్తశుద్ధి కొరకు అవసరమైన సత్కర్మలను చేస్తూ ఉంటారు. వీరిలో కొందరు యోగ మార్గాన్ని ఆశ్రయిస్తే, కొందరు తపస్సును, కొందరు దాన ధర్మాలను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు శత్రు వినాశనం, రాజ్య సుస్థిరత, స్వర్గం, యశస్సు, భార్యాపుత్రులు, ధనం ఇలాంటివి కావాలని కోరుతూ సకాములై వేదవాద విమోహితులై యజ్ఞయాగాదులు చేస్తున్నారు. ఇన్ని భేదాల్లో ఏవి నింద్యాలు, ఏవి శిరోధార్యాలు, ఎవరు పండితులు, ఎవరు కారు? అన్ని మార్గాలు వేదాలను అనుసరిస్తున్నవే, వేద సమ్మతాలే, అన్నీ ప్రశస్తాలే. ఈ వేదమే పరమేశ్వరుణ్ణి శుద్ధ జ్ఞాన స్వరూపమని చెప్పింది. ఇలాంటి నిర్లిప్తుడు సృష్టి మొదలు నుండి కాలానుగుణంగా నింద్యకర్మలు, అనింద్యకర్మలు చేస్తూనే ఉన్నాడు. లీలామానుష రూపాలు అనేకం ధరించి భూమిపై అవతరించి అవతరించక దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనాదిగా చేస్తూనే ఉన్నాడు. వీటిలో ఏది దోషమంటావు? ఏది కాదంటావు? అన్ని ధర్మాలకు మూలమైన వేదమే నివృత్తి, ప్రవృత్తి మార్గాలను రెండింటినీ సమతుల్య ప్రధానంతో బోధిస్తోంది. పరస్పర విరుద్ధాలైన ఈ రెండింటినీ ఒకే కర్త ఒకేసారి అవలంబించగలడా? అవలంబించలేడు. కనుక ఇవి వేరువేరు వ్యక్తుల కోసమని మనం గ్రహించాలి. అధికార భేదాన్ని బట్టి ఆచార భేదము, ధర్మభేదము, మార్గభేదము ఏర్పడతాయి. అందుచేత మనం అనుకునే సదాచార దురాచార భేదం పరమాత్మకు వర్తించదు. ఆ పరమేశ్వరుడి పాద పద్మ పరాగాన్ని శిరసా వహించి యోగాభ్యాసంతో కర్మబంధాలన్నీ వదిలించుకున్న మునీశ్వరులే దేనికి బద్ధులు కాకుండా అన్నింటికీ అతీతులై స్వేచ్ఛగా స్వేచ్ఛాదృత శరీరులై సంచరిస్తూ ఉంటే ఇక పరమాత్మక ఈ బంధనాలు, నియమనిష్టలును? అతడికి సదాచారమేమిటి, దురాచారమేమిటి, కార్యమేమిటి, అకార్యమేమిటి? ఏదీ లేదు. యోగేశ్వరుడైన శ్రీహరి సర్వ జగత్తుకు సాక్షాత్తు ఆత్మ, సర్వభూతములందు ఉండేవాడు, లీలా విగ్రహధారి. ఈ విజ్ఞాననిధి భూతదయతో సజ్జనులకు అభయమివ్వడం కోసం ఇలా అనసూయ అత్రి దంపతులకు మునికుమారుడై అవతరించాడు కనుక
పరమాత్మ ధర్మాతిక్రమణం చేస్తున్నాడు అనడం సాహసమే. సర్వభక్షకుడైన అగ్నికి ఏ దోషము అంటనట్లే పరమాత్మకు అంటదు. మదవతి మదరతుడై కనిపించాడని మూర్ఖత్వంతో మనము ఆ పనులు చేస్తే ధర్మభ్రష్టులమవుతాము, నశిస్తాము. శివుడు విషం త్రాగాడు కదా అని మనం తాగుతామా? త్రాగి బతకగలుగుతామా? అందుచేత ఈశ్వర అవతారాలు చెప్పినట్లు మనం చేయాలి తప్ప వారు చేసినట్టు మనం చేయకూడదు. అహంకార మమకారాలను పూర్తిగా త్యజించిన వారికి ఇక సదాచారము దురాచారము అంటూ ఉండదు. దానివల్ల లాభం కానీ దీనివల్ల నష్టం కానీ ఉండదు. అఖిల భూతాలకు దేవ మానవ తిర్యగ్జాతులకు అందరికీ కుశలప్రదుడైన పరమాత్మ ఆచారహాని ధర్మహాని వల్ల నష్టం ఏమీ ఉండదు. అన్నింటికీ అతీతులు అవతార పురుషులు అంటే. కనుక నాయనా దీపక, ఇలాంటి సందేహాలను బుర్రలోనికి రానీయకు. తగిన శిక్షణ లేని మూఢులు వేసే అనగా మూర్ఖులు వేసే ఇలాంటి ప్రశ్నలు ఇంకెప్పుడూ వేయకు. సకల భువనాలకు ఆశ్రయుడైన పరమాత్మ లీలా విగ్రహ శరీరుడై శ్రీ దత్తాత్రేయుడుగా అవతరించి లోకానికి సదాచారం నేర్పడం కోసం తానుగా ఆచార విధుల్ని పాటించాడు. స్నాన సంధ్యలు, దాన ధర్మాలు, భిక్షాటనము, ఉపవాసము, యోగాభ్యాసము, వనవాసము, గుహానివాసము, అశ్వత్థవృక్ష నివాసము, ఆశ్రమవాసము, గ్రామ పర్యటనలు, నగర పర్యటనలు, ధ్యానపరత్వం, మౌన స్వీకారం, దివ్యాంబర ధారణ, దిగంబర స్థితి, నాలాలంకార ధారణ, నిరాలంకార స్థితి, రథ గజ తురంగ యానం, పాదయాత్ర అన్నింటినీ ఆచరించాడు. ఈ లోకాన్ని ఒక్కొక్కప్పుడు ప్రశంసించాడు, ఒక్కొక్కప్పుడు కర్మ నిర్మితం కదా అని విమర్శించాడు, నిందించాడు. ఒకప్పుడు దివ్యాంగనారతుడయ్యాడు, మరొకప్పుడు విరక్తుడయ్యాడు. మధ్యమాంస ప్రియుడుగా ఒకప్పుడు, శుద్ధసత్వనిధిగా ఒకప్పుడు, శివలింగార్చనాపరుడుగా ఒకప్పుడు, హరిసేవాపరాయణుడుగా మరి ఒకప్పుడు, శక్తినిష్ఠుడుగా ఒకప్పుడు, గణపతి ఉపాసకుడుగా ఒకప్పుడు, సౌర సంప్రదాయిగా ఒకప్పుడు, హయగ్రీవ ఉపాసకుడుగా ఒకప్పుడు, శివలింగ ప్రతిష్టాపనకర్తగా ఒకప్పుడు, కాశీలో పార్వతీ పరమేశ్వరులను అర్చిస్తూ ఒకప్పుడు, ఇలా లోకానికి విభిన్న దేవతామూర్తుల ఉపాసనా విధానాన్ని స్వయంగా దత్తాత్రేయుడు ఒకానొకప్పుడు కాశీలో విశ్వేశ్వరునికి దక్షిణంగా, త్రిపురాంతక లింగానికి పశ్చిమంగా తానే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. దానికి ఎదురుగా కూర్చుని యోగనిష్టతో శివధ్యానం చేశాడు. అది ఇప్పటికీ చాలా పవిత్రమైన చోటు. దీన్నే దత్తాత్రేయ తీర్థము అంటారు. అక్కడ స్నానం చేసినా, ధ్యానం చేసినా భక్తుల సంసార రోగ సంబంధ దుఃఖాలన్నీ క్షణంలో తొలగిస్తానని దత్తాత్రేయుడు స్వయంగా ప్రకటించాడు. అక్కడ దత్తప్రతిష్ఠిత లింగం సకల శ్రేయస్సులను నేటికీ అందిస్తోంది. వేదధర్ముడు దీపకునికి చెబుతున్నట్టుగా బ్రహ్మదేవుడు కలిగి చెబుతున్న దత్తమహిమలు శ్రద్ధగా ఆలకిస్తున్నారు కదా అంటూ సూత మహర్షి శౌనకాది మునులను ఒక్కసారి హెచ్చరించి అందరూ శ్రద్ధగా వింటున్న సంగతి గమనించి సంతృప్తి చెందాడు. సూత మహర్షి, నీ రుణం తీర్చుకోలేము. భవరోగాలకు దివ్యౌషధం లాంటి దత్తమహిమలు చెబుతున్నావు. దీపకుడు ఆ పైన గురువైన వేదధర్ముని ఇంకేమి అడిగాడు? మహాతపస్సులకు సైతం ఆదర్శప్రాయుడైన వేదధర్ముడు ఏమి చెప్పాడు? ఇది అంతా మాకు సవిస్తరముగా తెలియజేయి. లీలాముని కుమారుడైన దత్తగాథలు చెబుతున్న వారిని, వింటున్న వారిని శుద్ధిపరుస్తాయి, మహాయోగ ఫలాలను అందిస్తాయి. వర్ణాశ్రమ ధర్మాలను అతిక్రమించిన వారికి సైతం పుణ్యఫలాన్ని అందిస్తాయి అంటే ఇక మన వంటి వారికి ఇంకా అధిక పుణ్యఫలాన్ని అందిస్తాయి. అందుచేత సూత మహర్షి, మిగతా వివరాలన్నీ మాకు వినిపించి పుణ్యం కట్టుకో అని శౌనకాదులు అభ్యర్థించారు. అప్పుడు సూతుడిలా చెబుతున్నాడు. శౌనకాది మునులారా, గురుసేవా పరాయణుడు, ఉత్తమ భక్తుడు అయిన శిష్యుడు దీపకుడు వేదధర్ముల వారికి పాదాభివందనం చేసి ఏమడిగాడో దానికి ఆ గురువుగారు ఏం చెప్పారో కలికి బ్రహ్మ స్వయంగా వినిపించాడు. దాన్ని నేను మీకు చెబుతాను అంటూ సూత మహర్షి ఇలా చెబుతున్నాడు. గురుదేవ, చిదానంద మహోదధి అయిన శ్రీమన్నారాయణుడి లీలావతార చరిత్ర అయిన శ్రీ దత్తాత్రేయ చరిత్రను ఇంకా సవిస్తరంగా వినాలని నా మనస్సు కుతూహలపడుతున్నది. శృతి స్మృతి పురాణాల్లో మహర్షుల చేత కీర్తింపబడిన రహస్యాలను శ్రద్ధతో వింటున్న నాకు దయచేసి ఎరుకపరచండి. పువ్వుల నుండి మకరందాన్ని తుమ్మెదలు బొట్టుబొట్టుగా స్వీకరించి పొట్ట నింపుకున్నట్లు
దత్త మహిమలు సేకరించి నా గుండెలు నింపండి. ఈ దత్త మహిమలు విన్నవాడెవరూ గర్భావాస క్లేశాన్ని పొందడుగాక పొందడు. దీపకుడి అభ్యర్థనకు మరింత సంబరపడ్డాడు వేదధర్ముడు. బిడ్డా దీపక, సమస్త పురాణాల సారాన్ని బొట్టుబొట్టుగా స్వీకరించి దత్త కథగా నీకు మొత్తం వినిపిస్తాను, శ్రద్ధగా ఆలకించు అంటూ వేదధర్ముడిలా చెప్పసాగాడు. యోగులకు పరమ గురువు, జ్ఞాన విజ్ఞానాల పెన్నిధి, విశ్వవంద్య పదాంభోజుడు, జగదీశ్వరుడు, అత్యంత సుందరమైన పురుష శరీరం ధరించినవాడు అయిన శ్రీ దత్తాత్రేయుడు ఒకానొక శుభవేళ సహ్యపర్వత ప్రాంతంలో పద్మాసనం వేసుకుని ధ్యాన నిమగ్నుడై నిశ్చలంగా నిష్ఠగా కూర్చుని ఉన్నాడు. ఈ దత్తదేవుణ్ణి దర్శించాలనే కోరిక కలిగి మాహిష్మతీపురం అధిపతి కృతవీర్యుని కుమారుడు, యోగ విద్యా ప్రవీణుడు, సహస్రబాహువులు గలవాడు, మహాతేజస్వి అయిన కార్తవీర్యార్జునుడు ధనుర్ధారి అయి మరొక దేవేంద్రుడిలా సహ్యాద్రికి వచ్చాడు. అనేక రకాలైన అమృతమయమైన ఫలవృక్షాలతో అద్భుత సువాసనలు అందిస్తున్న అనేకానేక పుష్పజాతులు విరబూసి నందనవనంలా ఉన్నదా ప్రాంతమంతా. అక్కడే ఒక పర్ణశాల గుమ్మం ముందు శుభప్రదంగా నిలువెల్లా చిగురించి గుబురుగా ఎదిగి ఉన్న గున్నమావి చెట్టు మొదట పద్మాసనం వేసుకుని చిన్ముద్రలు ధరించి కన్నులు మూసుకుని నిశ్చలంగా ధ్యానం చేసుకుంటున్న శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించి దత్తపాద స్పర్శతో పునీతమైన ప్రాంతం కాబట్టి భూమికి నమస్కరించి ఆనందంతో, ప్రేమతో, భక్తితో, విశ్వాసంతో ఒక్క ఉదుటున సాష్టాంగపడ్డాడు. చాలాసేపు అలాగే ఉండి మాటిమాటికి తలపైకెత్తి చూశాడు. ఆనందంతో మరలా నమస్కరించాడు. శ్రీ దత్తస్వామి ధ్యాననిష్టలోనే ఉన్నాడు. కార్తవీర్యార్జునుడు తన 1000 చేతులను సంకల్పించి రప్పించి 1000 చేతులతో రకరకాల వాయిద్యాలను మ్రోగిస్తూ ఆడుతూ పాడుతూ శ్రీ దత్తస్వామిని సేవించాడు. పొద్దుగూకింది, రాత్రి గడిచింది, తెల్లవారింది. అతని నృత్య గీత సేవ కొనసాగుతూనే ఉన్నది. కానీ జగత్పతి మాత్రం ధ్యానం వదలలేదు, కన్నులు తెరుచుకోలేదు. అప్పుడు భక్తిరసం ఉట్టిపడుతుండగా కార్తవీర్యార్జునుడు శ్రీ దత్తస్వామిని అపూర్వంగా ఇలా స్తుతించాడు. కార్తవీర్యకృత దత్తస్తుతి. దేవాదిదేవా మహానుభావ, నీవు అనంతుడివి, స్వయం ప్రకాశకుడివి. నీలో స్వప్నతుల్యమైన ఈ జగత్తు మాయ వల్ల వాస్తవంగా కనిపిస్తోంది. ఈ సృష్టి అంతా నీకు మనసా కల్పితం. ఒక్కటే చైతన్యం మాయాగుణం కారణంగా అనేక రూపాలలో భాసిస్తున్నది. లేనిది ఉన్నట్లుగా అది అలా కనిపించడానికి ఆధారమైన నీకు ఇదే శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. పరమాత్ముడవైన నీకు జాగ్రత్త, స్వప్న, సుషుప్త్యాది అవస్థలన్నీ మాయా కల్పితాలు. ఇది తెలుసుకున్న జ్ఞానులు గురూపదేశం అనే 2 అంచుల జ్ఞాన ఖడ్గంతో హృదయంలోని అహంకార గ్రంథిని ఛేదించుకుని అఖిల గురుడవైన నిన్ను శరణు శరణు అంటున్నారు. విశ్వేశ, శరణన్న వారి భవరోగ దుఃఖాలను తొలగించి దీపకాంతుల్ని వెలిగించి ముక్తుల్ని చేసే గురూత్తముడవు నీవు. త్రిగుణమాయా నియామకుడవు. గోవింద, అచ్యుత, అజ, పరేశ, నీకిదే నా కోటి నమస్కారములు. నీవు నిత్యముక్తుడవు, పరిశుద్ధుడవు, విశుద్ధుడవు, విబుద్ధుడవు, ఈశుడవు, సర్వదేవ రక్షకుడవు, అనన్య సిద్ధుడవు. అటువంటి నిన్ను దేహేంద్రియాది స్వరూపుడైన నేను ఇదే శరణు కోరుతున్నాను. సచ్చిదానంద, పురాణ పురుష, నారాయణ, జగత్కారణ కారణ, పురుషోత్తమ, ఈ సంసార బిలంలో పడ్డాను నేను. ఇక్కడ ఏదో గొప్ప సుఖముంది అనుభవిద్దామని సంబరపడుతూ వచ్చి పడ్డాను. కాలం నన్ను కాటు వేసింది. ఇప్పుడు అలమటిస్తున్నాను. దయాళు, నిర్వాణానుభవ మహానందాన్ని అందించే నీ బోధామృత వాగ్బిందువుల్ని నా మీద జల్లి నా ఆర్తిని, నా దుఃఖాన్ని తొలగించు. మాయామయుడవై ఈ విశ్వాన్ని సృష్టిస్తావు, పోషిస్తావు, లయిస్తావు. అంతా నీ ఇచ్ఛాశక్తితోనే జరుగుతున్నది. దాన్ని బ్రహ్మాదులు కూడా తెలుసుకోలేరు అంటే మానవ మాత్రులమైన మేము తెలుసుకోగలమా? భావపరంపర యాత్రలో చిక్కుకుని జనన మరణాల కోరల్లో నలిగిపోతూ తాపత్రయాలలో మాడిపోతూ పరితపిస్తున్న నాకు స్వామి నీ పాదపద్మాలే దిక్కు. నీ వాక్కే ఉపశమనం, మరి ఒక దిక్కే లేదు. విశ్వరూప,
మహామునులకు కూడా అందని భక్తి యోగాన్ని, వైరాగ్యాన్ని, విశుద్ధ విమల విజ్ఞానాన్ని నాకు ప్రసాదించు. అఖిల దుఃఖాలకు మూలబీజం అహంకారం, మమకారం. వీటిని తొలగించు వైకుంఠధామ. నీవు దత్తాత్రేయుడుగా అవతారం ధరించినది యోగ ప్రచారానికే, జ్ఞాన ప్రసారానికే అంటారే. అలాంటిది మరి నువ్వే కరుణించకపోతే ఇక నా బోటి వారికి దిక్కెవరు తండ్రి? అన్ని అనర్థాలకు నిలయం ఈ శరీరం. ఇందులో పడి కొట్టుమిట్టాడుతున్న జీవుణ్ణి ఉద్ధరించడం కోసం నీవు ఎన్నో అవతారాలు ఎత్తుతూ ఉంటావట. సత్వగుణంతో దేవతల్ని, రజోగుణంతో పాలకుల్ని, తమోగుణంతో భూతాదుల్ని కల్పించి గుణాలన్నింటికీ నీవే నియంతగా నిలబడి తర్వాత నీవే అతీతంగా నిలుస్తావట. ఆదిపురుష, జగదీశ, నిన్ను తెలుసుకోవడం నా బోటి మందబుద్ధులకు సాధ్యమా? సకామంగా నిన్ను సేవిస్తే అష్టైశ్వర్యాలు ఇస్తావట. నిష్కామంగా నీ పాదుకలు నిత్యం పూజిస్తే చాలు అనశ్వరమైన బ్రహ్మపదాన్నే అనుగ్రహిస్తావట. పరాత్పర, నిజంగా నేను మందబుద్ధిని. రాజభోగాలలో తలవరకు మునిగాను. అవి నశ్వరాలని, దుఃఖహేతువులని గ్రహించలేకపోయాను. ఇప్పటికి కళ్ళు తెరిచాను. నాకు ఈ రాజ్యాలు వద్దు, భోగాలు వద్దు. నీ పాదరేణువును అనుగ్రహించు. సిద్ధులైన వారు ఈ జగత్తు మిథ్య అంటారు. మనోభ్రమ వల్ల సత్యంగా కనపడుతున్నదంటారు. నిజంగా ఇదంతా వట్టి మిథ్యే అయితే ఇది ఇంత ఖచ్చితంగా సత్యంలాగా కనిపించడం సంభవమా? నిన్నే శరణు పొందాను. నా సందేహాన్ని తీర్చి అచ్చమైన తెలివిని కలిగించి ధన్యుణ్ణి చెయ్యి. భయ నివారక, ఈ సంసారమనే ముసలికి భయపడినంతగా నేను మరి ఇంకా ఏ శత్రువుకు, ఏ భూతానికి, ఆఖరికి మృత్యువుకు కూడా భయపడను. అందుకే రాజ్యవైభవాలన్నింటినీ వదిలివేసి నీ చరణ సన్నిధికి వచ్చాను. నీ పాదాల చెంత శిరస్సు వంచి ప్రార్థిస్తున్నాను. నా భవభయం తొలగించు. సత్యము, శాశ్వతము అయిన సుఖాన్ని కలిగించు. తాపత్రయంలో మాడిపోతున్న నాకు నీ అమృతమయమైన వాక్కులతో ఉపశమనాన్ని కలిగించి సేద తీర్చు. విశ్వాత్మ, విశ్వేశ, నీ పాదాలకు నమస్సులు. యోగ మార్గానుకూలురు కర్మబంధాలు త్రెంచుకుని యోగసిద్ధిలో ఏ పరతత్వాన్ని చూస్తున్నారో అది నువ్వే. అలాంటి నీ పాదములకు వందనములు. ఇంద్రియాలను తృప్తిపరచడం కోసం సుఖానుభూతితో పాపజలంలో పడ్డాను. ఎన్నో ఏళ్ళు గతించాయి. ఒడ్డు దారి కనిపించడం లేదు. ఈ మనస్సుకి ఎన్నటికీ ఏవగింపు కలగడం లేదు. ఇదేమి దురదృష్టమో! మహారాక్షసులు, చివరికి పశుపక్ష్యాదులు కూడా సత్సాంగత్యం వల్ల ఆత్మజ్ఞానం పొంది సంసార సముద్రాన్ని దాటగలిగారు. మరి నేనో క్షత్రియ వంశంలో పుట్టి ఎంతో కాలాన్ని సేవ చేసి రాజ్యభోగాల లంపటంలో పడి మరింత ఇరుక్కున్నానే తప్ప కాసింతైనా బంధ విముక్తుణ్ణి కాలేకపోయాను. నా మీద నాకే అసహ్యం వేస్తోంది. రాజ్య సంపదలలో పిచ్చివాణ్ణై మిథ్యా విలాసాలలో, మిథ్యాసుఖాల్లో తగులుకున్నాను. ఎట్టెదుట కాపువేసి ఉన్న మృత్యువును పసిగట్టలేకపోయాను. నాకన్నా మందమతి ఇంకెవరైనా ఉంటారా? నీవే జాలిపడి కరుణించాలి. నీ అనుగ్రహాన్ని నా మీద పూర్తిగా ప్రసరింపజేయాలి. అది ఒక్కటి తప్ప నేను ఇంకేమీ కోరను. నాకు శాంతిని ప్రసాదించే మార్గం ఇది ఒక్కటే. సకల సృష్టికి నన్ను సార్వభౌముణ్ణి చేస్తానన్నా, ఇంద్ర పదవి కట్టబెడతానన్నా, చివరికి పరమేష్ఠిని చేస్తానన్నా నాకు వద్దు. వాటిలో సుఖం లేదని తెలిసిపోయింది. ఆర్తిహర, జగదీశ్వర, నీ ఉపదేశమనే కొడవలితో నాలోని అహంకార గ్రంథిని మొదలంటా నరుకు. విశుద్ధ విజ్ఞాన ఘన సదానంద లీలా విగ్రహ శరీర పురాణ పురుష నమో నమః. నమో నమః. పద్మనాభ, అహంకారంలో, అజ్ఞానంలో పడి నీ పాదపద్మాలను సేవించని వాళ్ళని సైతం ఉద్ధరించడానికి అవతరించిన దయామయుడవు అని పెద్దలు చెబుతున్నారు. అలాంటిది నీ పాదధూళిని శిరసావహించిన నాబోటి వారికి నీ దయ అనుభవంలోనికి రాకపోవడం, ఇంకా భవరోగులమై బాధపడడం వింతగా ఉంది. అనసూయాత్రి మహర్షుల తపస్సుకు మెచ్చి వారి పుత్రుడుగా నిన్ను నీవు దత్తం చేసుకున్నావు. అలా దత్త దేవుడవయ్యావు. అంతటి దయాళుడవు, అంతటి దాతవు. ఎందుకో మరి నా మొర ఆలకించడం లేదు. నిర్గుణ పరబ్రహ్మమైన నిన్ను చెప్పేటప్పుడు కన్నులుండవు అయినా చూస్తుంది, చెవులుండవు అయినా వింటుంది అని వేదాంతులు చెబుతూ ఉంటారు. ఇప్పుడేమో లీలా స్వీకృత శరీరుడవై దత్తాత్రేయుడుగా మా ముందు నిలిచావు.
చూసే కళ్ళు, వినే చెవులు, మాట్లాడే నోరు అన్నీ ఉన్నాయి. మరి నన్ను కరుణించను అంటే ఎలా? దత్తస్వామి, మీ పాదపద్మాలు వలచి వచ్చిన తుమ్మెదను నేను. వీటిని విడిచి వెళ్ళలేను. నీ కన్నులతో ఒక్కసారి చూసి నా హృదయానికి ఆనందాన్ని కలిగించు. దయాంబురాశి, నీవు తప్ప వేరు దిక్కులేదు. అనన్య శరణుణ్ణి. నీ పాదసేవ తప్ప నాకు వేరే విధి కర్తవ్యము లేదు. ఈ భవసాగర నుండి నన్ను కడతేర్చు. నామరూపరహితుడవైన నీవు అవతారాలు ధరించేది ఇందుకేనట కదా, నన్ను ఉద్ధరించు. పుండరీకాక్ష నమస్తే, పురుషోత్తమ నమస్తే, విశ్వవంద్య పదాబ్జ నమస్తే, యోగివర వాసుదేవ సూక్ష్మరూప సర్వాధ్యక్ష నమస్తే నమస్తే నమస్తే. ఈ పాప సముద్రం నుండి నన్ను కాపాడు. వాక్కులకే కాదు మనస్సుకు కూడా అందనివాడా, భక్త హృదయ నివాస, పంకజ నాభ, పంకజ మాలికాధారి, పంకజ నేత్ర, పంకజాంఘ్రి నమస్తే 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 నమః. ఆనందరూప కరుణించు, ఆనంద స్వరూప కరుణించు, పరమేశ్వర దయ చూపించు. ఆది వ్యాధులనే విషసర్పాలు నన్ను కాటువేశాయి, ప్రభువు నన్ను ఉద్ధరించు. సాయంకాలమయ్యింది. కార్తవీర్యార్జునుడు ఇలా ఎంత స్తుతించినా, ఆడినా, పాడినా దత్తస్వామి ధ్యాననిష్ట నుండి కన్నులు తెరచి చూడలేదు. ఖిన్నుడై అర్జునుడు అలాగే అలసి సొలసి నమస్కరించి నిలబడ్డాడు. వేదధర్ముడు చెబుతుంటే శ్రద్ధగా వింటున్న దీపకుడికి సహజంగానే మరో సందేహం వచ్చింది. తనకు ఇష్టుడైన కార్తవీర్యార్జునుడు అంతగా స్తుతిస్తే దత్తస్వామి ఎందుకు కన్నులు తెలవలేదు? అసలు తెరిచాడా లేదా? ఎప్పుడు తెరిచాడు? ఏమన్నాడు? ఇవన్నీ మనసులో కుతూహలాన్ని రేకెత్తించాయి. అనంతర కథను త్వరగా చెప్పమని అభ్యర్థించాడు. వేదధర్ముడు ఇంకా ఇలా చెబుతున్నాడు. నాయనా దీపక విను. కార్తవీర్యార్జునుడు అలా స్తుతించి స్వామి ఎదుట తల వంచుకుని అంజలి ఘటించి నిలబడ్డాడు. రాత్రి గడుస్తోంది. మరో జాములో తెల్లవారుతుంది అనగా దివ్య విమానముల నుండి సిద్ధపురుషులు అన్ని దిక్కుల నుండి అక్కడకు వచ్చి నేల మీద దిగి దత్తస్వామికి సాష్టాంగ నమస్కారములు ఆచరించి స్తోత్రాలు మౌనంగా జపించి దగ్గరలో మౌనంగా నిలబడి ఉన్న కార్తవీర్యార్జునుని ఓరకంట చూసి తిరిగి స్వామికి పదే పదే నమస్కరిస్తూ తమ తమ దివ్య విమానాలు ఎక్కి తేజస్సుతో దశ దిశలా ప్రకాశింపజేస్తూ వెళ్ళిపోయారు. ఆ వెంటనే 10 దిక్కుల నుండి యోగీశ్వరులు వచ్చారు. సహ్యాద్రి గుహల్లోనే ఉంటున్న కొందరు యోగీశ్వరులు జత కలిసి అందరూ స్వామి పాదాలకు సాగిలబడ్డారు. చేతులు చాచి నమస్కరించారు. దేవా, ఈ మహాదేవ, యోగ విద్యా గురు, ఆధ్యాత్మ దర్శన, అత్రివంశ ప్రకాశక, జయము జయము అంటూ స్తుతించి తిరిగి నమస్కరిస్తూ అందరూ వచ్చిన వారు వచ్చినట్లే ఆకాశ మార్గంలో తిరిగిపోయారు. ఆ వెంటనే సహ్యాద్రి ప్రాంతంలో ఆశ్రమాలలో నివాసం ఉంటున్న వానప్రస్థులు, సన్యాసులు, వేదశాస్త్ర పారంగతులైన బ్రాహ్మణులు ఎవరికి వారు వచ్చి దత్తాత్రేయ స్వామికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి వేదమంత్రాలతో శ్లోకాలతో స్తుతించి వెళ్ళిపోయారు. తూర్పు దిక్కున ఎరుపు రేఖలు కనిపించాయి. కాసేపటికి అవి తెల్లదనం సంతరించుకున్నాయి. అప్పుడు దత్తాత్రేయ స్వామి ధ్యాననిష్టను క్రమక్రమంగా సడలించాడు. మెల్లిగా కళ్ళు తెరిచాడు. పద్మాసనం నుంచి లేచారు. నైరుతి దిక్కుగా నడిచాడు. శాంతతపుడు అనే శిష్యుడు అందించిన మట్టితో నీళ్లతో కాలకృత్యాలు తీర్చుకుని తిరిగి వచ్చాడు. సత్యవాక్కు అనే ముని అందించిన గోమయి, మృత్తు, కుశ, భస్మ, వల్కలాలను తీసుకుని వెంటరాగా దత్తస్వామి అక్కడికి చేరువలోనే ఉన్న నదీ తీరానికి వెళ్ళి నియమపూర్వకంగా స్నానం చేశాడు. దేవ, పితృ, ఋషి తర్పణాలు వదిలిపెట్టాడు. ఉదయిస్తున్న సూర్యభగవాను విధి విధానంలో ఉపాసించాడు. ఆహ్నికాలు నిర్వర్తించాడు. అంతా అయ్యేసరికి మధ్యాహ్నమయ్యింది. కొల్హాపుర మహాలక్ష్మీదేవి వద్దకు వెళ్ళి భిక్ష స్వీకరించి క్షణకాలంలో మళ్ళీ సహ్యాద్రి పర్వత ఆశ్రమానికి చేరుకున్నాడు. పర్ణశాల ముందు ఎప్పటిలాగే గున్నమావి చెట్టు నీడలో మట్టి తిన్నెపై కూర్చున్నాడు. చుట్టుపక్కల ఆశ్రమాల నుండి మునులు, యోగులు, వివిధ ఆశ్రమాల వారు వచ్చి దత్తస్వామికి నమస్కరించి తిన్నె చుట్టూ అర్ధచంద్ర వలయాకారంలో కూర్చున్నారు. నోరు విప్పి ఏది పలికితే అది విని తరిద్దామని ఆశగా ఎదురు చూస్తున్నారు. అల్లంత దూరాన కార్తవీర్యార్జునుడు నిలబడి ఉన్నాడు. శిరస్సుపై 2 చేతులు ఉంచి అంజలి ఘటిస్తూ స్వామి వైపు చూస్తూ ఉన్నాడు. అతడిని ఏదో భయం ఆవరించింది. చిన్నగా వణుకుతున్నాడు. ఇది గమనించిన శాంతతపుడు అనే శిష్యుడు దత్తస్వామికి నివేదించాడు.
దత్తస్వామి కార్తవీర్యార్జునుని వైపు ప్రసన్నంగా దృష్టి సారించి చిరునవ్వులు చిందిస్తూ, నాయనా కార్తవీర్య, ఎందుకు భయం, ఎందుకా వణుకు, ఎందుకు దుఃఖం, ఇలా రా, దగ్గరగా రా, నా దగ్గరగా వచ్చి కూర్చో, నీ దుఃఖము భయము ఖిన్నత అన్నీ తొలగిపోతాయి, నీవు కోరుకుంటున్న చిత్తశాంతి లభిస్తుందిరా, ఇలా రా అని ఆప్యాయంగా పిలిచాడు. కార్తవీర్యుడికి ధైర్యం వచ్చింది. అప్రయత్నంగా కన్నులు వరదలు కట్టాయి. తల్లి పిలుస్తుంటే ఒడిలోనికి పరుగు తీస్తున్న పిల్లవాడిలా దగ్గరకు చేరి సాష్టాంగపడి దగ్గరగా మౌనంగా కూర్చున్నాడు. దత్తస్వామి అతని ఆర్తిని ఆవేదనని గుర్తించాడు. నాయనా భయపడకు, దిగులు చెందకు, నీకేమి కావాలో అడుగు, చెబుతాను, నీ అజ్ఞానాన్ని తొలగిస్తాను, దుఃఖాన్ని పోగొడతాను, నీవు నా పరమ భక్తుడివి, అనన్య సేవలు చేసిన వాడివి, నాకు ఆప్తుడవు, నీవు కోరితే చెప్పరానిదంటూ ఏదీ లేదు, ఏమి అడగదలుచుకున్నావో అడుగు, సమాధానం చెబుతాను, సంశయాలు తీరుస్తాను, గురువు అంటేనే ఇది కదా, సందేహించకుండా అడుగు. దత్తస్వామి ఇలా ప్రేమగా చనువిచ్చి ప్రోత్సహించేసరికి కార్తవీర్యార్జునుడు తేరుకుని ఇలా అన్నాడు, స్వామి, నన్ను చాలా కాలంగా వేధిస్తున్న సంశయాలు కొన్నున్నాయి, వాటిని మీ ముందు ఉంచుతాను, అవి తొలగించి నాలో జ్ఞానకాంతులు నింపండి. సత్తు అసత్తు, స్థూలము సూక్ష్మము, కార్యము కారణము, వ్యక్తము అవ్యక్తము సమస్తము పరబ్రహ్మమైన నీవే కదా. అద్వితీయము అవ్యయము స్వయం ప్రకాశమానము అయిన ఈ పరబ్రహ్మములో నశ్వరము మాయా కల్పితము అనిత్యము అయిన ఈ విశ్వభ్రాంతి వల్ల అద్దంలో ప్రతిబింబంగా కనిపిస్తుందని వేదాంతులు అంటున్నారు. రజ్జు సర్ప భ్రాంతి, శుక్తి రజత భ్రాంతి ఇలాంటివి ఉదాహరణలుగా చూపిస్తున్నారు మరికొందరు. ఇదే వేదాన్ని ప్రమాణంగా చూపుతూ జగత్తు మిథ్య అయితే ఇంతకాలం స్ఫుటంగా కంటికి కనిపిస్తుందా? దీనికి బోధన కూడా లక్ష్యం కాదు, దీనికి ఆది ఎక్కడా అంతం ఎక్కడా, ఒకటే ప్రవాహమని వాదిస్తున్నారు. ఇది అద్వైతము, ఇది ద్వైతము అంటున్నారు. ఇక మీమాంసకులు ధర్మమే పరమని, జగత్తు నిత్యము సనాతనము అని శృతుల్ని ప్రమాణంగా చూపించి మరీ ప్రతిపాదిస్తున్నారు. సాంఖ్యులు సృష్టికి ప్రధానం కారణమంటున్నారు, పురుషుడి నిమిత్త మాత్రుడంటున్నారు. యోగులు ఇది నిజమని అంగీకరిస్తున్నారు. తార్కికుడు ప్రపంచాన్ని నిత్యమంటున్నాడు. ఇవన్నీ వేదోక్తులు ప్రమాణంగా చూపుతున్న సిద్ధాంతాలే, వాదాలే. వేద ప్రామాణ్యాన్ని అంగీకరించని బుద్ధిమంతులు కూడా కొందరున్నారు. వీళ్లలో కొందరు ప్రపంచాన్ని క్షణికమంటున్నారు. ఇన్ని రకాల వాదాలు భేదాలు ప్రపంచంలో కనిపిస్తూ వినిపిస్తూ ఉంటే వీటిలో దేన్ని ప్రామాణికంగా స్వీకరించాలి అనేది ముముక్షవులకు పెద్ద సందేహం అవుతున్నది. దేన్ని అనుసరిస్తే ఏ ప్రమాదం వచ్చి పడుతుందో, ఏ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి వస్తుందో అని మల్లగుల్లాలు పడుతున్నారు. శృతి స్మృతి పురాణ ఇతిహాస ఆగమ శాస్త్రాలకు సమన్వయాన్ని కుదిరించి పరస్పర వైరుధ్యం తొలగించి ఏకవాక్యం బోధించగల గురుస్వామివి నీవే కాబట్టి ఈ సంశయాన్ని తీర్చి పరమపదమునకు దారి చూపించవలసినదిగా కోరుతున్నాను. ఏది మాకు ఆచరింపదగినదో, ఏది వదిలివేయవలసినదో తేల్చి చెప్ప ప్రార్థన. ఇలాగే ఆచారాలలో కూడా కొన్ని తేడాలున్నాయి. సదాచారాలు ఏమిటో అనాచారాలు ఏమిటో తెలియక కొట్టుకుంటున్నాం. నీవు సర్వాచార నిధివని, సర్వాచార ప్రవర్తకుడవని పండితులు చెబుతున్నారు. బహిర్ముఖముగా నీవు అనాచారుడవని కొందరంటున్నారు. ఇంతకీ నీవు ఆచార్య లభ్యుడవా లేక అనాచార లభ్యుడవా? పనిలో పనిగా ఈ సంశయాన్ని కూడా తీర్చు భగవాన్. త్రిమూర్తులు పంచభూతాలు సకల దేవతలు నీవేనని భుక్తిముక్తి ఫలప్రదాతవైన నిన్ను బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు ప్రజాపతులు మునీంద్రులు ధ్యానిస్తూ ఉంటారని మహర్షులు చెప్పగా విన్నాను. అటువంటి నీవు ఇలా రోజుల తరబడి ధ్యాననిష్టలో కూర్చుంటున్నావు. నీవు ఎవరిని ధ్యానిస్తున్నట్టు? అందరికీ ధ్యేయుడవైన నీకు వేరే ధ్యేయం ఉన్నదా? ఉంటే అదేమిటి? ఈ సంశయాలను తొలగించమని అడగడం తప్ప నాకు ఇంకా ఏ కోరిక లేదు. నీ దయ వల్ల సకల శత్రువులను జయించి సప్తద్వీపాలతో అలరారే వసుంధరను ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాను. నీ కృపావలేశంతో యముణ్ణి కూడా ఎదిరించగలను. సకల రాజభోగాలు తనివి తీరా అనుభవించాను. ఇక నాకేమీ వద్దు. తురీయ పురుషార్థాన్ని అందుకునే శక్తి ప్రసాదించు, ముక్తిని అనుగ్రహించు. ఇలా కార్తవీర్యార్జునుడు వినయ విధేయతలతో అర్థించాడు అని చెప్పి వేదధర్ముడు ఒక్క నిమిషం ఆగాడు.
గురుదేవా, నాకు కలిగిన సందేహాలే కార్తవీర్యార్జునుడికి కూడా కలిగాయి. వీటికి దత్తస్వామి ఏమని సమాధానం చెప్పారో తెలుసుకోవాలని మనసు ఉబలాట పడుతున్నది. తర్వాత కథను కూడా సెలవేయండి అని దీపకుడు తొందర చేశాడు. వేదధర్ముడు ఇలా చెబుతున్నాడు. కార్తవీర్యార్జునుడు అడిగిన సందేహాలకు అక్కడ సమావేశమైన మునులందరూ కూడా వింటూ ఉండగా దత్తస్వామి ఇలా సమాధానం చెప్పారు. కార్తవీర్యార్జున, నీ విజ్ఞాపనం, నీ వాంఛితం, నీ ప్రశ్నలు నాకు నచ్చాయి. నీవు చేసిన స్తోత్రం ఇంకా నచ్చింది. సమాధినిష్టలో ఉన్న దివ్యశక్తితో అంతా చూశాను, ముందే గ్రహించాను. నీ విజ్ఞాపనలు అన్నింటికీ సమగ్రంగా సమాధానం చెబుతాను, ముక్తిని ప్రసాదిస్తాను. మహాబాహ, బాధపడకు, దుఃఖాన్ని విడిచిపెట్టు. నీవు నన్ను వశపరుచుకున్నావు. నా భక్తుడికి ఈ లోకంలో దుర్లభమంటూ ఏదీ ఉండదు. నీవు చేసిన స్తోత్రము అతి పురాతనమైనది. నా తత్వము రహస్యము అన్నింటినీ అందులో దాచి ఉంచాను. నీ ముఖతః అది ఇప్పుడు లోకానికి వెల్లడి అయ్యేలా చేశాను. లోక ఉపకారం కోసం ఇలా చేశాను. దీన్ని ప్రాతకాలంలో పఠించిన వారు నాకు అత్యంత ప్రీతిపాత్రులవుతారు. వేదశాస్త్రాలలో పరస్పర వైరుధ్యాలున్నాయని బుద్ధిమంతుడవై చాలా మంచి ప్రశ్నే వేశావు. అది కేవలం బుద్ధిహీనుల ఆక్షేపణ మాత్రమే. ముందు నీ సందేహాల్ని తొలగించి ఆ తరువాత సప్రమాణముగా మోక్ష విద్యను తెలుపుతాను. ఎందుకంటే సందేహాలు తొలగనిదే ఏది చెప్పినా నిరర్ధకం. ఈ సందర్భంగా నీకొక గాథ చెబుతాను. దీన్ని పూర్వకాలంలో దేవగురువైన బృహస్పతి ఇంద్రుడికి చెప్పాడు. ఇందులో నీ సందేహాలకు సమాధానాలుగా 7 ఉదాహరణలు దొరుకుతాయి అంటూ దత్తాత్రేయ స్వామి చెప్పసాగారు. శ్రీదత్త శరణం మమ. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. శ్రీ దత్తాయ గురవే నమః.